అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ, కామరూప, కుంతల, కోసల ఇలా మనకు పురాణేతిహాసాలలోనూ కావ్య ప్రబంధాలలోనూ అనేక దేశాల పేర్లు కనిపిస్తుంటాయి. ప్రాచీన కాలంలో మన భరతఖండంలో అనేక ప్రాంతాలు స్వతంత్ర దేశాలుగా ఉండేవి. అటువంటి దేశాల పేర్లే ఇవి. మరైతే ఈ దేశాలు ప్రస్తుత భారతదేశంలో ఏ ఏ ప్రదేశాలలో ఉన్నాయో తెలుసుకోవాలన్న కుతూహలం ఎందరికో ఉంటుంది. అటువంటి సుమారు 35 ప్రధానమైన ప్రాంతాలకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో ప్రస్తావించాను. వామన్ శివరాం ఆప్టే గారు, పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడి గారు, బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, మరెందరో పండితుల చారిత్రక పరిశోధనలు, రామాయణ భారతాలలో ఇచ్చిన వివరాలు అధ్యయనం చేసి ఈ వీడియో రూపొందించాను. ఈ 35 కాక ఇంకా అనేక దేశాలు ఉన్నాయి. వాటి మీద కూడా మరొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. వివరాల్లోకి వెళ్లే ముందు ఎప్పటిలానే నాదో చిన్న మాట. సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.comకు ఈమెయిల్ చేయండి. అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చెయ్యండి. ఇక ప్రాచీన దేశాలను చుట్టొద్దాం రండి. ముందుగా అంగదేశం. ఇప్పటి బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న ప్రదేశం ఇది. ఈ అంగదేశానికి పశ్చిమ దిశలో చంపానది, తూర్పున రాజ్మహల్ పర్వత శ్రేణులు సరిహద్దులుగా ఉన్నాయి. ఇప్పటి బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్ ప్రాంతమే అప్పటి అంగదేశ రాజధాని అయిన చంపానగరం. పరమశివ కోపాగ్నికి ఆహుతై మన్మధుడు తన శరీరాన్ని అంటే అంగాన్ని విడిచిపెట్టిన ప్రదేశం కాబట్టి దీనికి అంగదేశము అని పేరొచ్చిందంటూ విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు చెబుతాడు. ఈ ప్రస్తావన మనకు వాల్మీకి రామాయణం బాలకాండలో కనిపిస్తుంది. మహాభారతంలో దుర్యోధనుడు కర్ణుడికి కట్టబెట్టిన దేశం ఇది. ఆ తరువాత వంగదేశం. ప్రస్తుత పశ్చిమ బెంగాల్లోని దక్షిణ, తూర్పు భాగాలు, బంగ్లాదేశ్లోని నైరుతి భాగం కలిపి అప్పట్లో వంగదేశంగా ఉండేది. నౌకాయుద్ధంలో ఆరితేరిన వీరులు గల దేశంగా వంగదేశం ప్రఖ్యాతి పొందింది. ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు భీమసేనుడు ఈ వంగదేశాన్ని జయించుకుని వచ్చాడు. ఈ వంగదేశాన్ని ఆనుకుని ఆ తరువాత కాలంలో గౌడదేశం ఆవిర్భవించింది. అటుపై కళింగ దేశం. ఒరిస్సా రాష్ట్రంలోని దక్షిణ భాగం, ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర భాగం కలిపి కళింగ దేశంగా ఉండేది. మన విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు కూడా కళింగ దేశంలో అంతర్భాగాలే. మహానది, గోదావరి నదుల మధ్య ప్రదేశమంతా కళింగ దేశమే అని ఇంకొందరు చరిత్రకారుల భావన. కళింగ దేశం ఏనుగులకు ప్రసిద్ధి. రఘుమహారాజు తన జైత్రయాత్రలో భాగంగా అసంఖ్యాకమైన గజబలం ఉన్న కళింగరాజును ఓడించినట్లు రఘువంశ మహాకావ్యంలో ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగ పట్టణమే ఆనాటి కళింగుల రాజధాని కొందరి సిద్ధాంతమైతే నేటి రాజమండ్రి ప్రాంతమే ప్రాచీన కళింగ నగరమని మరికొందరి వాదన. ఆ తరువాత ఉత్కళ దేశం. ఇప్పటి ఒరిస్సా రాష్ట్రంలోని దక్షిణ భాగాన్ని మినహాయించి మిగిలిన ప్రాంతమంతా అప్పటి ఉత్కళ దేశమే. గంగానది, మహానదుల మధ్యనున్న ప్రదేశమే ఉత్కళ దేశం. కాళిదాసు రఘువంశం ప్రకారం కపిశానదికి ఉత్తరాన ఉత్కళ దేశం, దక్షిణాన కళింగ దేశం ఉండేవి. ఆ తరువాత ఆంధ్రదేశం. గోదావరి, కృష్ణానదులు ఉత్తర, దక్షిణ సరిహద్దులుగా ఉన్న దేశం. అప్పట్లో ఆంధ్రదేశం పశ్చిమాన పడమటి కనుమల వరకు విస్తరించి ఉండేది. ఇప్పటి మహారాష్ట్రలోని తూర్పు ప్రాంతంలో కొంత భాగం అప్పటి ఆంధ్రదేశంలో అంతర్భాగమే. ఆ తరువాత గాంధార దేశం. ఆఫ్ఘనిస్తాన్ కాందహార్తో పాటు పాకిస్తాన్లోని పెషావర్, రావల్పిండి ప్రాంతాలు అప్పటి గాంధార దేశంలో అంతర్భాగాలుగా ఉండేవి. రాముడి తమ్ముడైన భరతుడు ఈ గాంధార దేశాన్ని జయించి తన పెద్ద కుమారుడైన తక్షుని పేరుతో తక్షశిలా నగరం, తన రెండవ కుమారుడైన పుష్కరుని పేరుతో పుష్కలావతి నగరం నిర్మించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయమైన తక్షశిలా విశ్వవిద్యాలయం కూడా ఈ భూభాగంలోనే ఉంది. ఈ గాంధార దేశం ద్వాపరయుగంలో దుర్యోధనుడి మేనమామల రాజ్యం.
ఆ తరువాత కేకయ దేశం. ఈ కేకయ దేశం గాంధార దేశంలోని తక్షశిలా నగరానికి అతి సమీపంలో ఉన్న దేశం. రామాయణంలో భరతుడి అమ్మమ్మ గారి దేశం. రామాయణ కాలంలో ఈ కేకయ దేశ పరిపాలకుడు యుధాజిత్తు. ఆ తరువాత మద్రదేశం. ఇప్పటి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతమే అప్పటి మద్రదేశం. కేకయ దేశం ఈ రాజ్యానికి సరిహద్దు రాజ్యం. పాండురాజు రెండవ భార్య నకుల సహదేవుల తల్లి అయిన మాద్రి మద్రదేశపు యువరాణే. మాద్రి అన్నగారైన శల్యుడు మద్రదేశ పరిపాలకుడు. ఆ తరువాత కాంబోజ దేశం. గాంధార దేశాన్ని ఆనుకుని ఉన్న దేశం. ఆఫ్ఘనిస్తాన్ అంతా వ్యాపించి ఉన్న హిందూకుష్ పర్వత ప్రాంతాల దగ్గర నుండి మన లడక్ వరకు వ్యాపించి ఉన్న దేశమిది. ప్రపంచంలో అత్యుత్తమమైన గుర్రాలకు ఈ కాంబోజ దేశం ప్రసిద్ధి చెందింది. తరువాత కోసల దేశం. సరయూ నదీ తీరంలో ఉన్న అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశరాజులు పరిపాలించిన ప్రదేశం కోసల దేశం. శ్రీరాముని అనంతరం లవుడు ఉత్తర కోసలను పరిపాలించాడు. ఇతడి రాజధాని శ్రావస్తి. కుశుడు దక్షిణ కోసలను పరిపాలించాడు. ఇతడి రాజధాని కుశావతి. దక్షిణ కోసల ఇప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొంత భాగం వరకు విస్తరించి ఉండేది. ఈనాటి బుందేల్ఖండ్లోని రామనగర ప్రాంతమే అప్పటి కుశావతి అన్నది చారిత్రక పరిశోధకుల భావన. ఆ తరువాతది అవంతి దేశం. ఈ అవంతి దేశం 2 భాగాలుగా ఉండేది. ఎంతో శక్తివంతమైన ఈ రాజ్యాలను ఎందరో చక్రవర్తులు పరిపాలించారు. పురాతన కాలంలో కార్తవీర్యార్జునుడు మాహిష్మతిని ముఖ్యపట్టణంగా చేసుకుని ఉత్తరావంతిని పాలిస్తే 2000 సంవత్సరాల క్రితం విక్రమార్క చక్రవర్తి ఉజ్జయినిని రాజధానిగా చేసుకుని దక్షిణావంతి రాజ్యాన్ని పరిపాలించాడు. వింధ్య పర్వతాలకు ఉత్తరాన నర్మదా నదీ తీరంలో మాహిష్మతి, వింధ్య పర్వతాలకు దక్షిణాన శిప్రా నదీ తీరంలో ఉజ్జయిని ఉన్నాయి. ఆ తరువాతది దశపురం. అవంతికి ఉత్తరాన చర్మణవతి నదీ తీరంలో ఉన్న చిన్న రాజ్యాన్ని రంతిదేవుడు పరిపాలించేవాడు. అతని రాజధాని దశపురం. ఇది ప్రస్తుత చంబల్ ప్రాంతానికి దగ్గరలో ఉంది. అప్పటి దశపుర నగర స్త్రీలు అత్యుత్తమ సౌందర్య రాశులని కాళిదాసు తన మేఘ సందేశంలో వర్ణించాడు. ఆ తరువాత దశార్ణ దేశం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వేత్రవతి నదీ తీరం గుండా ఈ దశార్ణ దేశం విస్తరించి ఉండేది. వేత్రావతిని ఇప్పుడు బేత్వా నదిగా పిలుస్తున్నారు. ఈ దశార్ణ దేశ రాజధాని విదిశాపట్టణం. ఈ పట్టణం ఇప్పటి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ విదిశానే ఆ తరువాత కాలంలో భెల్సా అని పిలిచేవారు. ఆ తరువాత సౌరాష్ట్ర దేశం. గుజరాత్లోని ద్వారకా, జునాగఢ్, సూరత్ ప్రాంతాలున్న ప్రదేశమంతా సౌరాష్ట్ర దేశమే. మహాభారతంలోనూ భాగవతంలోనూ పేర్కొన్న రైవతక పర్వతాన్నే ఇప్పుడు గిరినార పర్వతాలుగా పిలుస్తున్నారు. ఎంతో ప్రఖ్యాతి చెందిన ప్రభాస తీర్థం ఈ సౌరాష్ట్ర దేశంలోనే ఉంది. ఈ సౌరాష్ట్ర దేశాన్నే ఆనర్త దేశం అని కూడా పిలిచేవారు. ఇప్పటి గుజరాత్ రాష్ట్రంలోని వడోదర, అహ్మదాబాద్, భరూచ్ ఈ ప్రాంతాలన్నీ అప్పటి లాట దేశంలో అంతర్భాగాలు. ఆ తరువాత చేది దేశం. ప్రస్తుత బుందేల్ఖండ్ ప్రాంతంలో కొంత భాగం, మధ్యప్రదేశ్లో మరికొంత భాగం కలిపి చేది దేశంగా ఉండేది. నేటి జబల్పూర్కు దగ్గరలోని తేవూరు ప్రాంతమే అప్పటి చేది దేశ రాజధాని అయిన త్రిపురి. మహాభారత కాలంలో ఈ చేది రాజ్యాన్ని శిశుపాలుడు పరిపాలిస్తుండేవాడు. అంతకు చాలా కాలం ముందు చేది దేశాన్ని ధర్మాత్ముడైన ఉపరిచర వసువు పరిపాలించాడు. ఉపరిచర వసువు అంటే వ్యాస భగవానుడి తల్లి అయిన సత్యవతికి కన్న తండ్రి. ఆ తరువాత మగధ దేశం. ప్రస్తుత బీహార్లోని దక్షిణ భాగం, జార్ఖండ్లోని ఉత్తర భాగం కలిపి అప్పటి మగధ దేశంగా ఉండేది. ఈ దేశ రాజధాని గిరివ్రజం. బీహార్లోని నలందా జిల్లాలో ఉన్న రాజ్గిరి పట్టణమే అప్పటి గిరివ్రజం. మగధ అత్యుత్తమ ప్రాచీన సామ్రాజ్యాలలో ఒకటిగా పేరు పొందింది. మహాభారత కాలంలో ఈ మగధను జరాసంధుడు పరిపాలించేవాడు. ఆ తరువాత కొన్ని వేల సంవత్సరాలకు శిశునాగ నందవంశాలు మగధను పరిపాలించాయి. ఆపై నందవంశాన్ని నిర్మూలించి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి మగధ సింహాసనాన్ని అధిష్ఠించాడు. బింబిసారుని కుమారుడైన అజాతశత్రువు మగధ రాజధానిని గిరివ్రజం నుండి పాటలీపుత్రానికి అంటే ఇప్పటి పాట్నాకు మార్చాడు. ఆ తరువాత కామరూపదేశం.
ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన అస్సాం ప్రాంతమే అప్పటి కామరూప దేశం. నిజానికి ఈ దేశం అప్పట్లో ఉత్తరాన హిమాలయాల వరకు, తూర్పున ఇప్పటి చైనాలో కొంత భాగం వరకు విస్తరించి ఉండేది. కిరాత రాజ్యంగా పేరు పొందిన ఈ కామరూప దేశానికి రాజధాని ప్రాగ్జ్యోతిషపురం. మహాభారత కాలం నాటికి నరకాసురుడు ఈ కామరూపదేశ పాలకుడు. అతని మరణానంతరం అతని కొడుకైన భగదత్తుడు రాజయ్యాడు. అప్పటి ప్రాగ్జ్యోతిషపురమే ఇప్పటి గౌహతి. ఆ తరువాత పాంచాల దేశం. ఇది గంగా యమునా నదుల మధ్యనున్న దేశంగా కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ప్రవచన చక్రవర్తి అయిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మాత్రం ప్రస్తుత పంజాబ్ రాష్ట్రమే అప్పటి పాంచాల దేశమని నిర్ధారణగా చెప్పారు. పాండవుల మామగారు ద్రౌపది తండ్రి అయిన ద్రుపదుడు ఈ పాంచాల దేశాన్ని పరిపాలించాడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు వెన్నుదన్నుగా నిలిచిన దేశమిది. ఆ తరువాత ద్రవిడ దేశం. కృష్ణానది నుండి పాలార్ నది మధ్యనున్న దేశమే ద్రవిడ దేశం. ఈ ద్రవిడ దేశానికి కాంచీపురం రాజధానిగా ఉండేది. నేటి తిరువనంతపురం ప్రాంతమే అప్పటి అశ్మక దేశమని కొందరు చరిత్రకారులు, కాదు నేటి మహారాష్ట్ర తెలంగాణలలో గోదావరి పరివాహక ప్రాంతమైన కొంత భాగం అశ్మక దేశంగా ఉండేదని మరికొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. వీరి భావన ప్రకారం తెలంగాణలోని బోధన ప్రాంతమే ఆనాటి అశ్మక దేశ రాజధాని. ఆ తరువాత పారసీక దేశం. నేటి పర్షియా దేశమే అలనాటి పారసీక దేశం. ఈ పారసీక దేశం కూడా కాంబోజ దేశం వలనే ఉత్తమ జాతి అశ్వాలకు ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత పాండ్య దేశం. దక్షిణ భారతదేశంలో మలయ పర్వతానికి తామ్రపర్ణి నదికి మధ్యనున్న దేశం. తిరునెల్వేలి, మధురై, రామేశ్వరం ప్రాంతాలన్నీ ఈ పాండ్య దేశంలోని ప్రదేశాలే. తరువాత నిషధ దేశం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అలకనందా నది దగ్గర నుండి కుమావో జిల్లా ఉన్న ప్రదేశం వరకు ఉన్న ప్రాంతమంతా ఆనాటి నిషధ దేశమే. షట్చక్రవర్తులలో ఒకడైన నలమహారాజు పరిపాలించిన దేశమిది. ఈ నిషధ దేశం మత్స్య చేది దేశాలకు మధ్యలో ఉండేదన్న మరొక వాదం కూడా ఉంది. ఆ తరువాత త్రిగర్త దేశం. పంజాబ్లోని లూధియానా, పాటియాలా ప్రాంతాలతో పాటు వాటి చుట్టూ ఉన్న ప్రదేశమంతా ఒకప్పటి త్రిగర్త దేశమే. ఆ తరువాత చోళ దేశం. ఈ చోళ దేశం కావేరీ నదీ తీరంలో విస్తరించిన దేశం. తమిళనాడుతో పాటు కర్ణాటకలోని మైసూరుకు దక్షిణంగా ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాలు కూడా ఈ చోళ దేశంలో అంతర్భాగంగా ఉండేవి. ఆ తరువాత కుంతల దేశం. ఇప్పటి దక్షిణ కర్ణాటక ప్రాంతమంతా అప్పటి కుంతల దేశమే. కళ్యాణదుర్గం కుంతల దేశ రాజధాని. ఆ తరువాత కేరళ దేశం. ఇప్పటి కేరళ రాష్ట్రమే ఆనాటి కేరళ దేశం. ఈ కేరళ దేశానికి మురళా దేశమనే మరో పేరు కూడా ఉంది. ఆ తరువాత విదర్భ దేశం. ఇప్పటి మహారాష్ట్రలోని నాగపూర్, అమరావతి జిల్లాలున్న ప్రాంతమంతా అలనాటి విదర్భ దేశమే. అమరావతి జిల్లాలోని కౌండిన్యపురమే అప్పటి విదర్భ రాజధాని అయిన కుండినపురం. నలమహారాజు భార్య అయిన దమయంతి పుట్టిల్లు, అలానే రుక్మిణీదేవి పుట్టిల్లు కూడా విదర్భ దేశమే. ఈ విదర్భ కర్ణాటకలోని బీదర్ వరకు విస్తరించి ఉండేదన్న వాదన కూడా ఉంది. ఆ తరువాత బాహ్లీక దేశం. నేటి ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాలతో పాటు తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్లోని మరికొన్ని ప్రాంతాలు కలిపి ఆనాటి బాహ్లీక దేశంగా ఉండేవి. తరువాత విదేహ దేశం. బీహార్లోని పశ్చిమ చంపారణ్ ప్రాంతంతో పాటు నేపాల్లోని మరికొన్ని భాగాలు విదేహ దేశంలో అంతర్భాగాలు. దీని రాజధాని మిథిలా నగరం. రామాయణ కథానాయకి, మహాసాధ్వి శిరోమణి, పరమ పావని అయిన సీతాదేవి పుట్టిల్లిది. జనక మహారాజు పరిపాలించిన పుణ్యభూమి. ఆ తరువాత మత్స్యదేశం. దీనినే విరాట దేశము అని కూడా అంటారు. ఇప్పటి రాజస్థాన్ రాజధాని జైపూర్కు చుట్టూ కొన్ని మైళ్ళ వరకు ఈ విరాట దేశం వ్యాపించి ఉండేది. జైపూర్కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైరాట్ నగరమే ఆనాటి విరాట నగరం. కొన్నేళ్ల క్రితమే ఈ బైరాట్ పేరును తిరిగి విరాట నగరిగా మార్చింది రాజస్థాన్ ప్రభుత్వం. ఆ తరువాత కాశ్మీర దేశం. ప్రస్తుత కాశ్మీర్ రాష్ట్రంలోనే కాశ్మీరము, దర్దదేశము అనే దేశాలుండేవి. ఈ దర్దదేశం ఇప్పటి వాయువ్య కాశ్మీర్ ప్రాంతం. ఆ తరువాత హస్తినాపురం. కురు సామ్రాజ్య రాజధాని అయిన హస్తినాపురం న్యూఢిల్లీకి సుమారు 100 కిలోమీటర్ల దూరంలోనూ, ఉత్తరప్రదేశ్లోని మీరట్కు
సుమారు 50 కిలోమీటర్ల దూరంలో గంగా తీరంలో ఉంది. అలానే ఇంద్రప్రస్థం, ఆనాటి పాండవుల రాజధాని అయిన ఇంద్రప్రస్థమే నేటి మన దేశ రాజధాని ఢిల్లీ. కాకపోతే ఢిల్లీ యమునకు కుడివైపున ఉంటే ఇంద్రప్రస్థం ఎడమవైపున ఉండేది. ఆ తరువాత కిష్కింధ, వాలి సుగ్రీవుల రాజ్యమైన కిష్కింధ కర్ణాటక ప్రాంతమని సాధారణంగా అనుకుంటూ ఉంటాం. కానీ అది కేరళలో పంపా సరోవర తీరంలో, అంటే ఇంచుమించుగా ఎప్పటి శబరిమలై దగ్గరలో ఉందంటారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. అలానే మనకు పంచవటి అంటే భద్రాచలం అన్న భావన ఉంది. కానీ వాల్మీకి రామాయణం ప్రకారం ఆ లెక్క సరిపోదు. మనమాండు నుండి షిరిడీ వెళ్ళే దారిలో ముందుగా అగస్త్యాశ్రమం, ఆపై గోదావరి తీరంలో పంచవటి కనబడతాయి. 5 మర్రి చెట్ల మధ్యనున్న ప్రదేశం కనుక దానికి పంచవటి అని పేరొచ్చింది. ఇవి ప్రసిద్ధ ప్రాచీన దేశాల వివరాలు. ముందుగా చెప్పుకున్నట్లుగా మన భరతఖండంలో ఈ దేశాలే కాక మరింకెన్నో దేశాలున్నాయి. మరొకసారి ఆ దేశాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ PTSK. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.